రెండు కలిపినే ప్రధాన వివాదానికి విమర్శించే కారణం కదా. మళ్ళీ సిబిఐ రిపోర్ట్ కొత్తగా చెప్పిందని చెప్తున్నారు మీరు. అయితే ఇప్పుడు వన్ మ్యాన్ కమిషన్ అని చంద్రబాబు చెప్తున్నారు. సార్ 1 మ్యాన్ కమిషన్ 2 మ్యాన్ పని చేయమనొచ్చు కదా అండి. మీరు అడిగారు చెప్తున్నాను. డిప్యూటీ సీఎం ఉన్నాడా, ఎవరు పవన్ కళ్యాణ్ ఉన్నాడా, భారతీయ జనతా పార్టీ ఎవరో ఓ మంత్రి ఉన్నాడా, లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడా, లేకపోతే పాత పార్టీ అధ్యక్షురాలు ఉందా, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కొడుకున్నాడా మంత్రి, వాళ్ళు ముగ్గురితో కమిటీ వేసేమండి. వాళ్ళు ఇచ్చేమండి ఫైండింగ్. ఎవడొస్తున్నాడు వాడు, ఎవడో ఎందుకు సింగిల్ యాక్సెప్ట్ కమిషన్ వాళ్ళు ఎందుకు, వీళ్ళు ముగ్గురిని కమిటీ వేసి సరిపోద్ది కదా. వాళ్ళు ముగ్గురిని ఒక కమిటీ వేసుకోమనండి, కమిటీ ఇచ్చివ్వండి ఫైండింగ్స్. ఎందుకు తల్లపోద్ది కదా. ఇంకా యాక్సెప్ట్ కమిషన్ వాళ్ళు వీళ్ళు ఎందుకు, వాళ్ళే కదా వేసింది. అతనికే చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన, ప్రక్షాళన చేయడానికి శ్యామలరావు గారిని పెట్టాము అక్కడ. ఎన్డీపీ రిపోర్ట్ వస్తుంది, ఎన్డీఆర్ రిపోర్ట్లు వస్తున్నాయి. ఆ రిపోర్టుల ప్రకారము అన్నారు. తర్వాత ఇది ఏకపక్షంగా దొరుకుతుంది అని కోర్టుకు వెళ్ళాడు. కోర్టు వచ్చి సిబిఐకి మంది నిష్పత్తి జరగాలని, సిబిఐలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్ 2 ఆఫీసర్లు ఉన్నారు. అందరూ కలిసి ఇచ్చిన రిపోర్ట్ అది. పోయిన రిపోర్ట్లో మీకు అర్థమైన భాష అది, మాకు అర్థమైన భాష ఇది. బహిర్గతం చేసేయండి. అందులో జంతుకం ఉందా లేదా అని తెలిసిపోద్ది. ఆ దేవదేవుని ఎందుకు రోజు అది ప్రసాదం తినేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మరి గుర్తేస్తారు. ఇది చాలా దుర్మార్గం కాదా ఇది? దేవుడితో రాజకీయాలు చేయడం బాధ అనిపించట్లేదా, చర్చ అనిపించట్లేదా? మరి తిరిగి పైపెత్తి ప్రవచనాలు మాట్లాడతారు. ఆ దేవుడు వచ్చి చూస్తాడు. మేము చెప్తున్నాం, ఎస్ మీరు చెప్పినట్టు చెప్తున్నాం. ఆ దేవుడు చూస్తాడు, దేవుడు పుట్టుపోనీడు. తప్పు చేస్తే, తప్పు మాట్లాడితే ఇవాళ కాదు రేపైనా దాన్ని శిక్ష అనుభవిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి సభ్యులు ఆలోచించుకోండి. దేవుడి మీద రాజకీయాలు చేయకండి, ఆపండి. మీ దౌర్భాగ్యమైన ఆలోచనలు ఇలాంటి మాటలు ఆపండి దయచేసి. రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు ఇది? ఎవరు ఉంటే చేయండి, ఎవరొద్దన్నారు? చట్టాన్ని చేతిలో చట్టం దానిపై తీసుకోపోతే చేయండి, ఎవరొద్దన్నారు? ఇప్పుడు జరిగింది జోగి మీద మా రమేష్ మీద వచ్చి మీరు దాడి చేశారు. కేసు ఏం పెట్టారు? బెయిలబుల్ సెక్షన్తో కేసు పెట్టారు, 20 మంది బెయిల్ ఇచ్చారు. ధర్మ మేమేం చెప్తున్నాం, తీర్చుకుంటాం కోర్టులో అని చెప్తున్నాం. అక్కడ ఎంతవరకు అయినా సరే వాళ్ళు శిక్షలు పడే వరకు వదలమని చెప్తున్నాం. ప్రత్యక్షంగా ఉన్నాయి కదా గొడవలు, వదలని చెప్తున్నాం ప్రత్యక్షంగా. ఇంతే. అలాగే తప్పు చేస్తే మీరు శిక్షణ ఎవడొద్దారు? ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, అది చేయొచ్చు కదా. ప్రభుత్వం ముందు, చట్టం ముందు దోషుగా నిలబెట్టచ్చు కదా. లేకుంటే దేనికోసం ఇది? మా ఊరిలో సామెత ఉంది, ఆడలేకంట మధ్యలో సరిగ్గా వాయించలేదని చెప్తుంటాడంట. ఇప్పుడు ఎలాగుందంటే ఆయన చెప్పిందే వేదం. నేను ఒక మహాపురుషుని వశిష్ఠ మహర్షిని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు ఏమంటే నేను ఒక వశిష్ఠ మహర్షిని, లేకపోతే ఒక విశ్వామిత్రుని, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే నిజం, మిగతా అంతా అబద్ధాలు. ఏంటి కర్మ? మీరు వశిష్ఠులో విశ్వామిత్రులో అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ. సరే, మా టైం సంతాన ప్రకారం మీరు చెప్తున్న మాటలు ఒకసారి నమ్మి మోసపోవడానికి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి. ఏం పడుతున్నారో వీధుల్లోకి వెళ్తే తెలుస్తుంది, ఊళ్ళోకి వెళ్తే తెలుస్తుంది సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఎరువులు కొనుక్కోవడానికి ఒక యూరియా బస్తా కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం. చదువుకుందామంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం. జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం ఇవ్వలేని దిక్కుమాల పరిస్థితి ప్రభుత్వం. గ్రామాల్లో ఉన్న మహిళలు వచ్చి ఎంతవరకు 0 వడ్డీ ఇచ్చారు, ఇప్పుడు 0 వడ్డీ లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు అప్పులు పాలైపోయి ఆ మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు చేస్తున్న దిక్కుమాల పరిస్థితి ఉన్న ఈ ప్రభుత్వం. 1 కాదు 2 కాదు, ఇలా చెప్పుకెళ్తే ఇవాళ